సిఎస్కే అసలు ఈ మ్యాచ్ గెలుస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అలాంటిది 103 రన్నుల తేడాతో అయితే గెలిచారు. నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అని చెప్తాను ఒక ఐపీఎల్ హిస్టరీలో. ఎందుకంటే అసలు మెయిన్ ప్లేయర్స్ ఎవరు లేరు, ఉన్న వాళ్ళందరూ ఇంజ్యూరీసే. ఆయుష్ మాత్రే, ధోని, మిగతా ప్లేయర్స్, బౌలర్స్ అందరికీ ఇంజ్యూరీసే. మ్యాట్ హెన్రీ మొత్తం అందరికీ. సో చిన్న టీం పెట్టుకుని ఎంత మాధ్యంతో గెలవడం, అలాంటి ముంబై లాంటి టీం మీద ఎంత మాధ్యంతో గెలవడం అనేది ఇంపాసిబుల్ అసలు. కానీ అదైతే చేసి చూపించారు. దానికి కారణం అయితే సంజు శాంసన్ అండ్ అలాగే బౌలర్స్. దీనివల్ల మెయిన్గా ఏంటంటే నెట్ రన్ రేట్ అమాంతం పెరిగిపోయింది సిఎస్కేకి. ముంబైకి అయితే అమాంతం తగ్గింది. సో ఈ నెట్ రన్ రేట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది లాస్ట్ మూమెంట్లో. మ్యాచ్లు గెలవడం ఓడిపోవడం అనేది అది సెకండరీ, అది తర్వాత విషయం. కానీ నెట్ రన్ రేటు ఒకవేళ మ్యాచ్లో 1-2 రన్నులతో గెలిచిన నెట్ రన్ రేట్ని పెంచుకోవడానికి చాలా కష్టపడాలి. సో అది చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎలా కంబ్యాక్ ఇస్తారు ముంబై ఇండియన్స్ అనేది. సో సిఎస్కే అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, అసలు వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేశారు. ఇంకా ముంబై గురించి చెప్పాలంటే అందరూ ప్లేయర్సే, అందరూ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్సే. మళ్ళీ మినీ ఇండియన్ టీమే ఉంది, అయినా కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మ్యాచ్ గురించి మీకేమనిపించిందో కింద అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.